హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్। మిత్రులారా, హిందీ సాహిత్యక ఇతిహాసంలో భాగంగా మనం భారతేందు యుగ్లో ఉన్నాం। భారతేందు యుగ్ కంప్లీట్ చేసిన తర్వాత భారతేందు కే పూర్వ గద్ది కి అవస్థ కిస్ ప్రకార్ థీ అనే అంశాన్ని మనం గతంలో చెప్పుకున్నాం। భారతేందు యుగ్ కే పూర్వ గద్ది కా వికాస్, దానిలో భాగంగా ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది। ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఒక ప్రశ్న అయితే వస్తుంది, టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంది। ఆల్రెడీ లాస్ట్ టెట్ డిఎస్సిలో ఈ పత్రిక నుంచి ఒక ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది, కాబట్టి ఈ టాపిక్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణిస్తున్నాం। అయితే మిత్రులారా, మరి మీరు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి। తర్వాత మీ మిత్రులకి అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుతున్నాను। ఎందువల్లంటే ఏపీ హిందీ సేవా సమితిలో మీకు అనేక ఫ్రీ కంటెంట్, ఫ్రీగా హిందీ సాహిత్యకి సంబంధించి, హిందీ వ్యాకరణకు సంబంధించి, హిందీకి సంబంధించి అనేక ఫ్రీ కంటెంట్ అనేది మీకు లభిస్తుంది, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా। మనకి డిఎస్సికి కానీ, టెట్కి కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, ఏ ఎగ్జామినేషన్కి అయినా సరే మీకు ఈ యొక్క వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి। సో మనం విషయంలోకి వస్తే ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హిందీ కా ప్రారంభిక పత్ర ఔర్ పత్రికాయే గద్ది కా వికాస్, కడిబోలి హిందీ గద్ది కా వికాస్లో భాగంగా ఈ యొక్క పత్రికాయే మహత్వపూర్ణ భూమిక నిభాయి హై। చాలా గొప్ప అంటే గద్ది వికాస్, గద్యం అనేది అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారాయి। ఏంటి, పత్రికలు ఎంతో, వాటి సహకారం ఎంతో ఉంది। దానివల్ల ఈ పత్రికల వల్లే గద్య అనేది మరి రీతికాల్లోనే మనకి కడిబోలి హిందీలో అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు। అయితే ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పుకున్న 1800 పోర్ట్ విలియం కాలేజ్కి స్థాపన హుయి కలకత్తాలో పోర్ట్ విలియం కాలేజ్ స్థాపన అయింది। ఈ పోర్ట్ విలియం కాలేజ్లో మరి అప్పటి వరకు భారతదేశంలో మరి ఉన్నత చదువులు అనేవి లేవు। ఉన్నత చదువులు చదవాలి అంటే మనం లండన్ వెళ్ళిపోవాలి, యూరోప్ వెళ్ళిపోవాలి, కానీ అక్కడ యూజీ కోర్సులు, తర్వాత ఏవైనా అధ్యయన కోర్సులన్నీ కూడా అక్కడ స్థాపించారు। దానిలో భాగంగానే ముఖ్యంగా అక్కడ విలియం కేరే, ముఖ్యంగా బ్రిటిష్ వారు వారి యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం మిషనరీ స్కూల్స్ని ప్రారంభించారు। తర్వాత ఏంటంటే క్రిస్టియన్స్ పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని ఆధునిక భారతీయ భాషల్లో అనువాదం చేసి భారతీయ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బైబిల్ని వీళ్ళు అనేక భాషల్లో, మన భారతీయ భాషల్లో అనువాదం చేశారు। దీనిలో భాగంగానే మనకి 1825 ఫస్ట్ ప్రింట్ మీడియా డెవలప్ అయింది భారతదేశంలో। మరి హిందీకి సంబంధించి, హిందీ వరకు చూస్తే ప్రింట్ మీడియా ఎప్పుడు డెవలప్ అయిందంటే 1825, దీనికి మూల స్తంభం 1825, ఎప్పుడండి 1825। ఈ 1825లో హిందీకి సంబంధించి మొట్టమొదటిగా దేవనాగరి ప్రింటింగ్ పౌంట్రీ అంటే దేవనాగరి టైప్ అయ్యేటువంటి మిషన్, దేవనాగరి మిషన్ అంటే ప్రింటింగ్ మిషన్ అనేది మొట్టమొదటిసారిగా స్థాపించారు 1825లో। ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో శ్రీరాంపూర్ అనేటువంటి నగరంలో, కలకత్తా మే స్థాపన కీ హై। కహా స్థాపన కీ హై? శ్రీరాంపూర్, ఎక్కడండి? శ్రీరాంపూర్లో స్థాపించారు, ఓకేనా। సో ఈ యొక్క పత్రికలు మరి గద్దికి వికాస్కి లియే మహత్వపూర్ణ భూమిక నిభాయి అని కూడా తెలుసుకున్నాం। श्रीरामपुर में स्थापना हुई है। किसी भी प्रकार की अन्याय या पक्षपात का प्रतिकार करने के लिए जब जनता उठ खड़े होते हैं, तब उनकी आवाज़ बुलंद करने के लिए పత్రికాओं की सहारा लेना पड़ता है। ఏదైనా ఒక అన్యాయం కానీ పక్షపాతం కానీ జరిగినప్పుడు మరి వారి యొక్క ఆవాజ్, వారి యొక్క మాట మరి వినిపించాలి అంటే, వారి యొక్క ప్రతీకారాన్ని, వారి యొక్క ఆవాజ్, వారి యొక్క వర్డ్స్ని వినిపించాలి అంటే మరి ఈ యొక్క న్యూస్ పేపర్స్, పత్రికల్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అయితే ప్రస్తుతం
ఈ యొక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుసు కదా. అంతా కూడా యాక్చువల్గా అది పక్షపాతంగా ఉండాలి, రహితంగా ఉండాలి, కానీ పక్షపాతంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉదయం లేచి చూస్తే ఏదైనా న్యూస్ పేపర్స్ చదవాలి అంటే ఆ న్యూస్ పేపర్స్ని ఎవరైతే ఏ పార్టీలు అయితే పోషిస్తున్నాయో ఆ పార్టీల గురించే మొదటి పేజీ, రెండో పేజీలు పూర్తి పెద్ద పెద్ద అక్షరాలతో మనకి ఉంటున్నాయి. ఏదైనా న్యూస్ పేపర్స్ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే మరి ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళ గురించే బ్యాండ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాండ్ వాయిస్తున్నాయి. అంటే వాళ్ళ గురించే వాళ్ళు తప్పు చేసినా సరే దాన్ని ఒప్పుగా మరి డిబేట్లు పెట్టి దాన్ని ఒప్పుగా చూపించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ ప్రింట్ మీడియాని కానీ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ మీద నమ్మకం అనేది తగ్గిపోతుంది. వాస్తవంగా పత్రికలు అనేవి ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, పక్షపాతాన్ని, ప్రజలకి జరుగుతున్నటువంటి ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎత్తు చూపేటువంటి ప్రధాన పాత్ర పోషించేవి ఏంటంటే ఈ న్యూస్ పేపర్స్. కానీ దానికి విరుద్ధంగా ప్రస్తుతం అనేటి ఈ యొక్క న్యూస్ పేపర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉన్నాయి. సో ఇటువంటి వ్యవస్థని మనం మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవస్థ మార్చాలి అంటే విద్యా విధానం అనేది మార్చాలి. భారతదేశంలో విద్యా విధానం మారాలి. మన భారతదేశంలో ఏ విద్యా విధానం వచ్చినా సరే అది కేవలం 4-5 సంవత్సరాలు ఉంటుంది. మరలా అందులో అనేక లోపాలు ఉంటున్నాయి. మళ్ళీ కొత్త విద్యా విధానం అనేది వచ్చేస్తుంది. సో అక్కడ పక్కన పెడదాం ఆ విషయాన్ని మనం. पत्रिकाओं की जो प्रधान भूमिका क्या है, जनता की जो अन्याय और पक्षपात उनकी आवाज़ बुलंद करने के लिए पत्रिकाओं की सहारा लेना पड़ता है. ఓకే, సో హిందీలో మనకి 1825లో ప్రింటింగ్ మిషన్, దేవనాగిరి ప్రింటింగ్ మిషన్ మనకి నెలకొల్పారని చెప్పుకున్నాం శ్రీరాంపూర్లో. సో దానిలో భాగంగానే 1826లో हिंदी का प्रथम पत्रिका समाचार पत्रिका, हिंदी का प्रथम समाचार पत्रिका क्या है, उदंत मार्तंड. ऑलरेडी చెప్పుకున్నాం उदंत मार्तंड అంటే सूर्य అని అర్థం అండి. ये मार्तंड का अर्थ क्या है, सूर्य. मार्तंड का अर्थ है सूर्य. प्रथम हिंदी का समाचार पत्र है उदंत मार्तंड 1826. ఇది సాప్తాహిక అండి. ఇది వీక్లీ మ్యాగజైన్ అన్నమాట. ఇది వీక్లీ మ్యాగజైన్ ఎక్కడి నుంచి ప్రసారం అయ్యేది? ఇది కలకత్తా సే ప్రకాశిత్ హోతాతే. కలకత్తా నుంచి ఇది ముద్రణ జరిగేది, కలకత్తా నుంచి ప్రసారం జరిగేది. ఓకే, इसका संपादक कौन है? पंडित जुगल किशोर. కొన్ని చోట్ల మీకు యుగల్ కిషోర్ అని ఉంటుంది. యుగల్ కిషోర్ అంటే మనకి బ్రజ్ భాషలో జాని యాగా పలుకుతారు. బ్రజ్ భాషమే జాకో యా కైతే హే. అదే మనకి బెంగాలీలో వాని బాగా పలుకుతారు, వాగా పలుకుతారు. అర్థమైందండి? సో जुगल किशोर, इसका संपादक कौन है? जुगल किशोर. సో హిందీ కా ప్రథమ సమాచార పత్ర ఉదంత్ మార్తన్ అని మీకు అందరికీ తెలుసు. కానీ ఎక్కడి నుంచి అది సర్క్యులేట్ అయ్యింది అనేది మనకి చాలామందికి తెలియదు. ఎక్కడి నుంచి అండి? కలకత్తాసే. ఇంకా సంపాదక్ అంటే ఎవరు చెప్పలేరు. సంపాదక్ కౌన్ హే? పండిత్ జుగల్ కిషోర్ పాండే లేదా పండిత్ జుగల్ కిషోర్. నెక్స్ట్ పత్రిక బంగదూత్. ఆల్రెడీ చెప్పుకున్నాం బంగదూత్ గురించి కూడానా. ఇది 26 తర్వాత మరలా 3 సంవత్సరాలు తర్వాత వచ్చింది 1829 ఈస్వీ. 1829లో దీన్ని ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్ కి స్థాపక్ హై రాజా రామ్మోహన్ రాయ్. ये भी कलकत्ता से प्रकाशित होती है, साप्ताहिक है. ఇది కూడా వీక్లీ మ్యాగజైన్ కలకత్తా నుంచి ఇది ప్రసారం అయ్యింది. इसका संपादक कौन है? రాజా రామ్మోహన్ రాయ్. किसका संस्थापक है? బ్రహ్మ సమాజ్. మరి అప్పట్లో ఉన్నటువంటి అంధవిశ్వాస్, మూఢనమ్మకాలు, अस्पृश्यత, समाज में पहले हुए भ्रष्टाचार, అవినీతి, వీటన్నిటినీ కూడా ఎత్తి చూపడానికి బ్రహ్మ సమాజ్కి స్థాపన కీ హై. కిస్నే? రాజా రామ్మోహన్ రాయ్. దానిలో భాగంగానే ఈయన ఒక బంగదూత్ అనేటువంటి ఈ యొక్క పత్రికని కూడా స్థాపించడం జరిగింది. బంగదూత్ 1829 कलकत्ता से प्रसारित होते थे. राजा राममोहन राय. उसका संपादक कौन है? राजा राममोहन राय. नेक्स्ट बनारस अखबार. नेक्स्ट ఏంటండి? बनारस अखबार
1845 బనారస్ అఖ్బార్ 1845 ఇది కూడా సాప్తాహిక్ పత్రిక. ఇది ఎక్కడి నుంచి ప్రసారితం అయిందంటే బనారస్ నుంచి. బనారస్ అంటే వారణాసి. వారణాసి ఎక్కడుంది? కాశీ. వారణాసి అంటే కాశీ, వారణాసి బనారస్. బనారస్ उत्तर प्रदेश. बनारस हिंदी प्रांत का प्रथम समाचार पत्र माना जाता है. ఈ బనారస్ అక్బర్ని హిందీ ప్రాంతంలో అంటే ఈ రెండు కూడా వచ్చేటటువంటి కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్. కలకత్తా అంటే రెండు కూడా బంగాల్లో మనకి ఈ ప్రచురితం అయ్యాయి. ఈ బంగదూత్ ఉద్దంత మార్తండ్ రెండు కూడా కలకత్తాలో ప్రచురితం అయ్యాయి. కానీ హిందీ ప్రాంతంలో మొట్టమొదటి సమాచార పత్రిక क्या है? बनारस अकबर. कहाँ से प्रचारित होता है? बनारस से. सो कहाँ से प्रसारित होती है? बनारस से. बनारस నుంచి ప్రచురితం అయ్యేది. सो इसका संपादक है शिव प्रसाद. इसका संपादक कौन है? शिव प्रसाद ऑलरेडी చెప్పుకున్నాం. शिव प्रसाद, पंडित शिव प्रसाद सितार ये हिंद. इनकी उपाधि भी है. ఆయనకి బిరుదు కూడా ఉంది. ఏం చెప్పుకున్నాం? సితార్ ఏ హింద్. ఈ సితార్ ఏ హింద్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? బ్రిటిష్ సర్కార్ ఇచ్చారు. ఎందువల్ల ఇచ్చారంటే మరి అప్పట్లో మరి బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పినటువంటి పాఠశాలల్లో, స్కూల్స్లో ఏ భాషను ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఒక సందిగ్ధ అవస్థ వచ్చింది. అప్పుడు ఈ యొక్క శివ్ ప్రసాద్ ఏమన్నాడంటే ఉర్దూ సే మాధ్యం బనాయే, ఉర్దూలో మనకి బోధించాలనేసి వాదించాడు. ఈయనతో పాటు ముస్లిం నేత అయినటువంటి కొంతమంది నాయకులు కూడా ఈయన సపోర్ట్ చేశారు. సో అందుకోసం ఇతనికి సితార్ ఏ హింద్ అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఏ ఉర్దూ పక్షపాతి హే కౌన్ హే? రాజా శివ్ ప్రసాద్. అదేవిధంగా మనకి రాజా ద్వైలో మరొకరు ఎవరు? రాజా లక్ష్మణ్ సింగ్. ఈ రాజా లక్ష్మణ్ సింగ్ హిందీకి పక్షపాతి హే. రాజా లక్ష్మణ్ సింగ్ కిస్కి పక్షపాతి హే? హిందీ మీడియం, హిందీలో బోధించాలని ఈయన వాదించడం జరిగింది. హిందీలో అది కూడా హిందీ కూడా సంస్కృత్ మిశ్రిత హిందీకు మాధ్యం బనాయా జాయ్. క్యూంకి హమారా సంస్కృతి హే, మన భారతీయ సంస్కృతి అనేది సంస్కృతంలో నుంచి మిగతా అన్ని ఆధునిక భారతీయులు పుట్టాయి కాబట్టి హిందీలోనే మరి హిందీలోనే బోధించాలి పాఠశాలలో అనేసి రాజా లక్ష్మణ్ సింగ్ వాదించడం జరిగింది. సో రాజా లక్ష్మణ్ సింగ్ కూడా ఒక పత్రికను స్థాపించాడు. అదేంటంటే ప్రజాహితైషి. రాజా శివప్రసాద్ది బనారస్ అక్బర్లో మనకి హిందీ పత్రిక అయినప్పటికీ అందులో ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి, ఎందుకంటే ఆయన ఉర్దూ సమర్థక్ కాబట్టి. సో బనారస్ సే ये पत्रिका का प्रकाशन होते थे. बनारस से पत्रिका संपादक అయితే సంచాలక్ है శివప్రసాద్. అయితే పత్రికను స్థాపించింది శివప్రసాద్ సితార్ హే హింద్. ఆయన మరొక సంపాదకుని కూడా పెట్టుకున్నాడు, గోవింద్ నారాయణ్ దత్. ఈయన గోవింద్ నారాయణ్ దత్ మరియు శివప్రసాద్ ఇద్దరూ కలిపి ఈ పత్రికని నెలకొల్పారు. అంటే ఈ పత్రికని సంచాలక్ చేసేవారు, దాన్ని ప్రచారం చేసేవారు. ఓకేనా? బనారస్ అక్బర్ కౌన్? శివప్రసాద్ और गोविंद नारायण दत्त दोनों. శివప్రసాద్, గోవింద్ నారాయణ్ దత్. इसके बाद मार्तंड. ఇదేంటండి? బనారస్ అక్బర్ హిందీ ప్రాంత కా ప్రథమ సమాచార పత్ర. చూడండి, ఇది హిందీ ప్రాంతం. బనారస్ అంటే అక్కడ హిందీ మాట్లాడే ప్రదేశం. బనారస్ అంటే హిందీ మాట్లాడే ప్రదేశం. కాశీ, వారణాసి, బనారస్ కానీ, బీహార్ కానీ, అక్కడ మధ్యప్రదేశ్ కానీ, పక్కన ఉన్నటువంటి మరి ఆ ప్రాంతం అంతా కూడా హిందీ మాట్లాడేటువంటి ప్రాంతంలో వచ్చేటువంటి మొట్టమొదటి పత్రిక ఏంటంటే బనారస్ అక్బర్. ఓకే? సో హిందీ కా ప్రథమ సమాచార పత్ర అంటే ఉద్దంత మార్తన్ అంటాం. ఒక్కొక్కసారి హిందీ ప్రాంతమే ప్రథమ సమాచార పత్ర అంటే అప్పుడు ఏం చెప్పాలి అంటే బనారస్ అక్బర్కో కహనా చాహియే. సో ఈ విషయం చాలామందికి తెలియదు, ఇది ఇప్పుడు తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మార్తండ్. చూడండి, మనం ఉదంత్ మార్తండ్ చూసాం. ఇప్పుడు మార్తండ్ ఎప్పుడంటే 1846. ఇది కూడా సాప్తాహిక్ అంటే వీక్లీ మ్యాగజైన్. ఇది కూడా ఎక్కడి నుంచి అండి? కలకత్తా సే ప్రసారిత్ హోతీ థీ. సో ఉదంత్ మార్తండ్ ఒక్కొక్కసారి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. మార్తండ్ 1846. మార్తండ్ ఇది 1826, 1846 కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత ఇది వచ్చింది 1846లో. సో ఉద్దంత మార్తన్ మనకి 1826లో వస్తే 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పత్రిక ఏంటంటే మార్తండ్ 1846. ఓకే? నెక్స్ట్ సమాచార్ సుధావర్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సమాచార్ సుధావర్షన్ హిందీ కా ప్రథమ దైనిక్ పత్ర. డైలీ న్యూస్ పేపర్ ఏంటంటే మొట్టమొదటి హిందీలో వచ్చినటువంటి డైలీ న్యూస్ పేపర్ ఏంటంటే ఇదండి, సమాచార్ సుధావర్షన్
सुधा वर्षन, वर्ष सुधा का क्या है अमृत, अमृत बरसाने वाला, सुधा वर्षन, समाचार सुधा वर्षन 1854, क्या है 1854, మొట్టమొదటిసారిగా 1854. సో భారతేందు హరిశ్చంద్ర మరి 1850లో జన్మించారు. భారతేందు హరిశ్చంద్ర పుట్టినటువంటి 4 సంవత్సరాల్లో ఈ యొక్క దైనిక సమాచార పత్రం వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. समाचार सुधा वर्षन, समाचार सुधा वर्षन दैनिक है, कलकत्ता से प्रसारित होता था, कलकत्ता से प्रचलित होता था, कलकत्ता से प्रचलित होता था. కలకత్తా, ఇది కూడా కలకత్తా నుంచే. సో అన్నీ కూడా మ్యాక్సిమం కలకత్తా నుంచే, ప్రధాన పత్రికలన్నీ కూడా కలకత్తా నుంచే వచ్చాయి. ఎందుకంటే కలకత్తాలోనే మొట్టమొదటి ప్రింటింగ్ వ్యవస్థ వచ్చింది కాబట్టి. సో మనకి ఉదంత మార్తండ్ కలకత్తా, బంగదూత్ కూడా కలకత్తా, మార్తండ్ కూడా కలకత్తా, ఈ 3 పత్రికలు కూడా కలకత్తా నుంచే. నెక్స్ట్ సమాచార్ సుధా వర్షన్ దైనిక్ పత్ర, డైలీ న్యూస్ పేపర్ కూడా కలకత్తా నుంచి. ఇప్పుడు ప్రజా హితైషీ, నెక్స్ట్ మనం చెప్పుకున్నాం రాజాద్వయిలో ప్రధానంగా రాజా లక్ష్మణ్ సిన్, ఇస్కా సంపాదక్ హే రాజా లక్ష్మణ్ సిన్. శివప్రసాద్ బనారస్ అక్బర్ని నెలకొల్పితే లక్ష్మణ్ సిన్ ప్రజా హితైషీని నెలకొల్పాడు, ప్రజా హితైషీని నెలకొల్పాడు. ఏంటండి ప్రజా హితైషీ 1855, ప్రజా హితైషీ 1855. సో ఇది 1854 అయితే ఇది 1855. ఇది కూడా సాప్తాహిక్ అంటే వీక్లీ మ్యాగజైన్. ఇది ఎక్కడి నుంచి అంటే ఆగ్రా నుంచి. ఎక్కడి నుంచి అండి ఆగ్రా నుంచి. కిస్ సంపాదక్ कौन है राजा लक्ष्मण सिंह. राजा लक्ष्मण सिंह कौन है, हिंदी का समर्थक है, कड़ी बोली हिंदी का समर्थक है. एक कड़ी बोली हिंदी का, हिंदीनी మరి माध्यम ब्रिटिश सरकार की पाठशालाओं में हिंदी से पाठ पढ़ाया जाए, హిందీలోని బోధించాలని సమర్థించేది ఎవరండి రాజా లక్ష్మణ్ సింగ్. సో ఆయన నెలకొల్పిన పత్రిక ఏంటి, ఆయన నెలకొల్పిన పత్రిక ప్రజా హితైషీ, ప్రజా హితైషీ 1855, ప్రజా హితైషీ 1855. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఉదంత్ మార్తండ్, బంగదూత్, బనారస్ అక్బర్. బనారస్ అక్బర్ అనేది బనారస్ నుంచి ప్రచారితం అయ్యేది కాబట్టి మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బనారస్ అక్బర్, శివప్రసాద్, సితార్ ఏ హింద్, మార్తండ్, समाचार सुधा वर्षन, प्रजा हितैषी. समाचार सुधा वर्षन అనేది హిందీ కా ప్రథమ దైనిక్ పత్ర, హిందీ కా ప్రథమ దైనిక్ పత్ర. మిగతా అన్ని కూడా సాప్తాహిక పత్రలే, మిగతా అన్ని కూడా వీక్లీ మ్యాగజైన్స్, మిగతా అన్ని కూడా వీక్లీ మ్యాగజైన్స్. ఉదంత మార్తండ్ కానీ, బంగదూత్ కానీ, బనారస్ అక్బర్ కానీ, మార్తండ్ కానీ, ప్రజా హితైషీ కానీ. ఓకే. సో